చూడండి, నేను మాత్రం మీకేమైనా లోటు చేస్తున్నానా? చెప్పండి. తనకు కలిగినదెల్లా ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మిచ్చి ముచ్చట తీర్చు మేడ కట్టిన పోలీసెట్టిని భారత్రోలినాను. నిమిషములోన ఏవండి, నిమిషములోన మాన్యములు వ్రాసి ఎత్తిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు తెచ్చో మాయో మడల్ నీకే లోబడి ఉన్నాను నిజముగాను. నాకు లోబడి ఉన్నావు నిజముగా, నీకు లోబడి ఉన్నాను నిజముగాను. నీకు లోబడి ఉన్నాను నిజముగాను. రాజశేఖరానిపై మూడు తీరలే రాజసాలయేలరా రాజశేఖరా. రాజశేఖరా నువ్వు లోటు చేస్తామని ఏ చెండారుడు అన్నాడు చింతామణి. పాపం మీ అమ్మ మాత్రము ఎన్నడైనా నన్ను పల్లెత్తు మాట్లాడిందా? అసలేమన్నది పాపం. అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది దొంగమ్మంట. దీనికి ఏమి కానీ పడిన గోడలు పడ్డట్టు దైవ మందులకి ఈ పూట అతని దర్శనం చేస్తున్నా. ఎవరో తరసిన వారు? నేను ఇందాకనే తెలుపుగా నా మాట పూర్తిగా వచ్చిన కథలకు చెప్పమంది ఆ తారసులని అతడు బిల్వమంగళుడనా ఏటి ఆమెల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు, నా ప్రాణమిత్రుడు, అందగాడు. ఏమండి ఒక్క మాట అడగదా? ఎర్రగా పుష్టిగా పొడవుగా నుండి అతనేనా? ఉండండి ఆయనే కానీ మీరెప్పుడు చూచారండి? అదేమిటండి? ఏమండి ఏమండి నా మీద ఏమైనా అసలు సందేహం ఏమైనా కలిగిందా? సందేహం అది కాదు, ఆయన ఎప్పుడు చూచారా అని.
ఎప్పుడంటే ఒకప్పుడు ఎంతో భాగ్యవంతట, మరి ఏ పరిస్థితి ఉండను. గోపాలస్వామి కుబలో చూసాం అంతే కదా, అంతేగాని మన ఇంట్లో కాదు కదా. ఏయ్, ఏమిటండి మీ మగ బుద్ధి పోనించుకున్నారు కదా. సరే, అతని ఆస్తుల వివరాలు అడుగుతున్నావు కదా. చూడుము, 40 లక్షల వరకు ఉండనని నా నమ్మకం. 40 లక్షల చెప్పండి. అంతేకాదు చింతామణి, ప్రకృత వినుము. అతడును నేను సహాధ్యాయులం. ఎలాగో తెలుసా? ఆ దినములలో అతడే నేనే అతడు చింతామణి. ఎలాగో తెలుసా? ఎట్ట గిట్టుబాటు అవుతుందండి? గిట్టకనేమండి, వారి పని ఇప్పుడు వాడముగా ఉన్నది. మెరక వీధిన పెద్ద మేడ కట్టిన చెట్టే సంతలో కొలనట్టి చాకి ముండా మిసలందు చివరలు మిద్దెలో నివసిస్తూ వనజాక్షి కూతురు వాడముండా మీదను గాని బయటకే రాని ఆనగరాజతనయ. వామో, దాని సంగతి మనకు వద్దండి. ఏమండి, గళ్ళలుంగి పుట్ట క్లాబు పొట్లు కత్తి వాడుతుంది.